సామాజికంగా వ్యక్తిగతంగా పీడితుల తరపున అవిశ్రాంతంగా పోరాటం చేసి వారి హక్కులను కాపాడటమే ధ్యేయంగా కృషి చేస్తానని భారత మానవ హక్కుల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గార సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్ ప్రసాదరావు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి విచ్చేసిన భారత మానవ హక్కుల సంరక్షణ బాధ్యులు గార సత్యనారాయణకు ఉచిత రీతిలో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత మానవ హక్కుల సంరక్షణ జాతీయ అధ్యక్షుడు ఆర్ ప్రసాదరావు మాట్లాడుతూ మానవ హక్కుల సంరక్షణలో ఎనలేని కృషిని సాధించిన తమ సంస్థ రానున్న రోజుల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మానవ హక్కులను ఏ ఒక్కరూ కలిసి కాలరాసినా బాధితుల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నూతనంగా రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు గార సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ సంస్థలు సమాజంలో ఏ రకమైన బాధితులు ఉన్నా వారు తమ దృష్టికి సమస్యను తెచ్చినట్లయితే వెంటనే తగు న్యాయపరమైన పోరాటం చేసి వారికి అండగా నిలుస్తామని మాట ఇచ్చారు. ఎంతో గురుతరమైన బాధ్యతను తనపై విశ్వాసంతో ఉంచిన సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో భారత మానవ హక్కుల సంరక్షణ సంస్థను అభివృద్ధి బాటలో తీసుకువెళతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ఈ హ్యూమన్ రైట్స్ రావడానికి అంటే రాజకీయంగా కావచ్చు, గతంలో సామాజిక సేవ కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ యొక్క సంస్థను స్థాపించింది ఆర్ ప్రసాదరావు గారు. ఈయన చేసింది ఉద్యోగ రీత్యా ఆర్మీ అంటే ఆయన ఉద్యోగ రీత్యా దేశాన్ని కాపాడారు. ఆ రోజు దేశ భద్రత కోసం, దేశం కోసం ఆయన ఉద్యోగం చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన దేశ ప్రజల భవిష్యత్ కోసం, బాగు కోసం మళ్ళీ ఆయన సేవను కొనసాగిస్తున్నారు. అయితే ఏదో చిన్న రాజకీయంగా ఒక చిన్న స్థాయిలో నేను ఎన్నోవాడిని మీకు తెలుసు. దానికి అనుగుణంగా చాలామంది కులపరంగా కావచ్చు, ఇతర సంస్థ ద్వారా కావచ్చు నాకు కొన్ని అవకాశాలు అయితే వచ్చాయి. మీరు మా దగ్గర జాయిన్ అవ్వండి, మా సంస్థలో రండి, అనేక ఏళ్ళుగా వస్తున్నాయి. కానీ ఎందుకు నాకున్న ఏదో చిన్న ట్రాక్ నాకు ఉంది, సేవ చేయాలని నేను చేస్తున్నాను కదా ఆలోచించి నేను దేనికి కమిట్మెంట్ అవ్వలేదు. సో కేవలంగా ఈ భారత మానవ హక్కుల సంరక్షణ యొక్క సంస్థలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రెసిడెంట్ గారు, నేషనల్ చైర్మన్ గారి యొక్క విధానాలు ఆనెస్టీ కాదండి. సో అనేక సంస్థల్లో చైర్మన్స్ ఉంటారు, నేషనల్ చైర్మన్స్, వాళ్ళ ఫోన్కు దొరకరు. అందరికీ తెలుసు ఏం మాట్లాడగలుగుతుంది, ఎక్కడ